ఇప్పుడు నేను పల్లీలతో చాట్ తయారు చేయడం చూపిస్తాను. ఉడకబెట్టిన పల్లీలు ఒక 3 గంటలు నానబెట్టేసి అప్పుడు కుక్కర్లో ఉడకబెట్టాను. ఇలా మెత్తగా ఉడికిపోయాయి. సో ఇలా ఉడికిపోయిన పల్లీలు. నెక్స్ట్ క్యారెట్ని తురుము చేసి పక్కన పెట్టాను. అలానే చిన్నగా ఉల్లిపాయలు కట్ చేశాను. కొత్తిమీర కూడా అలానే కట్ చేసుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి ఇంతవరకు కట్ చేశాను. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టాను. అలానే దీనికి సరిపోయేంత సాల్ట్, చాట్ మసాలాకి, నెక్స్ట్ కారం, ధనియా కారం అండ్ మసాలా కారం, చాట్ మసాలా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మళ్ళీ చెప్తున్నాను, పల్లీ చాట్ చేయడానికి ఉడకబెట్టిన పల్లీలు ఒక 2-3 గంటలు నానబెట్టేసి అప్పుడు ఉడకబెట్టాను. అలానే క్యారెట్ సన్నగా తరుముకున్నాను, పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను, అలానే టమాటా సన్నగా కట్ చేశాను, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి సాల్ట్, కారం, ధనియా కారం అండ్ నెక్స్ట్ చాట్ మసాలా కారం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఒక లెమన్ కూడా కావాలి. లెమన్ కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫస్ట్ క్యారెట్ తురుము వేసేసాను. క్యారెట్ తురుము తర్వాత ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసాను. ఆ తర్వాత చిల్లీస్, తర్వాత టమాటో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసి నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ పల్లీస్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసాను. ఇలా మొత్తం అన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత చూసారా, ఇవన్నీ బాగా కలిసేటట్టు స్పూన్తో కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత లాస్ట్ ఏం చేస్తారంటే, ఆల్రెడీ లెమన్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ లెమన్ని గింజలు తీసేసి పిండేయండి. ఇందులో ఆ జ్యూస్ ఫ్లేవరు మొత్తం అంతా అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం డబ్బాకి ఒక 5 minutes మూత పెట్టేసి మొత్తం మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత మూత తీసేసి ఒక చిన్న బౌల్లో స్పూన్ పెట్టి పిల్లలకి ఇస్తే వాళ్ళు బయట తినేదానికన్నా హెల్తీ అయిన స్నాక్ తిన్నట్టు అవుతుంది. ప్లస్ పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది, క్యారెట్ మంచిది. ఇందులో మనం మసాలాలు అలాంటివి ఎక్కువ వేయలేదు కాబట్టి పిల్లలకు కూడా చాలా పిల్లల హెల్త్కి కూడా మంచిది. స్నాక్ ఐటెంలా కూడా ఇది ఒకరోజు యాడ్ చేసి చూడండి. సో మీకు ఇది నచ్చినట్లయితే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఒక హెల్తీ స్నాక్ పిల్లల గురించి రెడీ. సో ఇప్పుడు అన్నీ కలిపేసిన తర్వాత ఇలా అన్నీ కలిపేసుకున్నాము. పల్లీలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్, ఆనియన్, చిల్లీ ఇవన్నీ కలిపేసాం కదా. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనికి అవసరమైనంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. పల్లీలు ఉడకబెట్టేటప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే పల్లీలో కూడా సాల్ట్ టేస్ట్ వచ్చి బాగుంటుంది. సో అప్పుడు నేను కొంచెం పల్లీలు ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాను. అందువల్ల ఇప్పుడు ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకుంటున్నాను. సో సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసి కలిపేసాను. కారం కూడా వేసి కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా లైట్గా వేసాను. నేను ధనియా పౌడర్ వేసేటప్పుడే లైట్గా 4 మిరియాలని మిక్సీ పట్టేసి అది కూడా వేసాను. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసాను.
ఆ పెప్పర్ పౌడర్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్ పిల్లలకి స్నాక్ ఐటెంలా ఇది కూడా ఒకసారి ఈవినింగ్ చేసి పెడితే పిల్లలు తప్పకుండా వాహ్ వా అంటూ సూపర్ అంటూ తినేస్తారు. సో ప్లీజ్ ట్రై చేయండి. అండ్ నేను చేసిన వీడియో ఎలా ఉందో ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను మరింత మంచి వీడియోస్ తయారు చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ వీడియోస్ మొత్తం ఫుల్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. మీకు వీలున్న టైంలో ఫుల్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ సజెషన్స్ కూడా నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.